అందరికీ నమస్కారం. నేను మీ దాసరి కవిత. ఈరోజు నేను రెండో నామినేషన్ పూర్తి చేసుకున్నాను. 20 తారీఖు నా మొదటి నామినేషన్ పూర్తయింది. ఈరోజు 24 తారీఖు నా రెండో నామినేషన్ కూడా పూర్తయింది. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, నేను చెప్పాలి మనకి మంచి చేసిన వాళ్ళని మాత్రం మనం మర్చిపోకూడదు. అలాగే నాకు ఆంధ్ర నుంచి నేను మీ బరిలో ఎమ్మెల్యే బరిలో ధర్మవరం నుంచి బరిలో ఉన్నా కదా, దాసరి కవిత అని. నన్ను తెలంగాణకు సంబంధించిన ఈ96 టీవీ ఛానల్ గుర్తించి నన్ను ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను పిలిపించి మొన్న ఇంటర్వ్యూలు తీసుకొని, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏంటి ప్రతి ఒక్కటి జనాల్లోకి నన్ను మొట్టమొదటిగా నేను బయటికి తీసుకొచ్చినది ఈ96 టీవీ. సో వాళ్ళకి నిజంగా అంటే వాళ్ళ తెలంగాణ అయినా, నన్ను ఆంధ్ర అమ్మాయి అయినా, సో వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించి ఆ ఛానల్లో నన్ను పిలిపించి బాగా రిసీవ్ చేసుకొని మరీ నా విజువల్ని ఇంటర్వ్యూ చేసి నేను ఎందుకు నిలబడుతున్నాను అనేది పాజిటివ్నెస్ని జనాలకి నేను మొదటిగా తీసుకెళ్ళండి ఈ96కి మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా ఉనికిని కానీ నా రాజకీయ ప్రస్తావాన్ని స్టార్ట్ చేసిన తర్వాత నాకు మొదటిగా హెల్ప్ చేసినదైతే ఈ96 టీవీ న్యూస్ తెలంగాణ ఛానల్. సో ప్రొడ్యూసర్ వచ్చేసి సంతోష్ గారు. తర్వాత దాంట్లో సౌమ్య యాంకర్ నాకు చాలా సపోర్ట్ చేసింది. అంతేకాకుండా బిఫోర్ నా ఇంటర్వ్యూలో రాజేష్ సార్ లాయర్, సుప్రీంకోర్టు ఇంటర్నేషనల్ సుప్రీంకోర్టు లాయర్ గారు కూడా నాకు వచ్చి నాకు సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చి నాకు ఏపీ హైకోర్టులో నాకు ఎస్సీ కేసు పడడంతో నాకు అసలు నాకు వేరే దారి లేదనే టైంలో దేవుళ్ళలాగా నాకు రాజేష్ సార్ వచ్చి ఎస్సీ సంబంధించినది తక్కువ ఫీజు తీసుకొని నాకు హైకోర్టులో ఫ్యాష్ పిటిషన్ కానీ యాంటిసిటీ బెయిల్ కానీ నాకు అప్లై చేసి దగ్గరుండి నాది చూసుకున్నారనమాట. సో మరొకసారి సంతోష్ సార్ గారికి కానీ యాంకర్ సౌమ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. సో యాంకర్ సౌమ్యకి, లాయర్ రాజేష్ సార్ గారికి నాకు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు. సో ఇది నా లైఫ్ టైం గుర్తుంటుంది. ఎందుకంటే నా రాజకీయ జర్నీలోకి మొదటి అడుగు వాళ్ళతోనే నడిచాను. అంటే నాకు ఫస్ట్ సపోర్ట్గా వచ్చినది వాళ్ళు. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నా వీడియోని బాగా షేర్ చేసి నేను ఇలా పోటీ చేస్తాననే నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. సో ఈ ముగ్గురికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. తర్వాత ఏపీ ప్రజలు మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే నాకు సపోర్ట్ చేశారు. నాకు ఆంధ్రాలో మీడియా సపోర్ట్ లేకపోయినా తెలంగాణ ఇంటి బిడ్డగా తెలంగాణ వాళ్ళు కూడా వచ్చి నాకు సపోర్ట్ చేశారు. సో ఇకపైన కూడా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇట్లు మీ దాసరి కవిత, ధర్మవరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ధన్యవాదాలు.